నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. నగరాలన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇళ్లను, కాలనీలను వరద నీరు ముంచెత్తుతోంది. మెట్రో స్టేషన్లు స్విమ్మింగ్ పూల్స్ గా మారుతున్నాయి. సీజన్ ప్రారంభంలో చిన్న బ్రేక్ ఇచ్చిన వరుణుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా విశ్వరూపం చూపిస్తున్నాడు. నిన్నటి దాకా అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి. ఢిల్లీ, ముంబై, కేరళ, కశ్మీర్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇలానే ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మరో వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది ఐఎండీ. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? రాబోయే వారం రోజులు దేశానికి వానగండం పొంచి ఉన్నట్టేనా? సౌత్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా వర్షాలు ఊపందుకున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది భారతదేశంలో రుతుపవనాలు తన పూర్తి బలాన్ని చూపుతున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఢిల్లీ, ముంబై, కేరళలోని పరిస్థితులైతే మరింత దారుణంగా ఉన్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సీన్ కనపడుతుంది. ఇలా దేశవ్యాప్తంగా వరుణుడు విశ్వరూపం చూపించడంతో వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ముంబైతో పాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానల కారణంగా నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకాలో 5 గల్లంతయ్యారు. 200 మందికి పైగా వరదల్లో చిక్కుకుపోయారు. ముంబైలో సోమవారం 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై, ఠాణే, రాయ్గఢ్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు సోమవారం మధ్యాహ్నం నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మేఘానికి చిల్లుపడిందా అనే రీతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుస అల్పపీడనాల ప్రభావంతో అతి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న 6 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు పడొచ్చని అంచనా. తెలంగాణలో గత 10 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయన్న దాని లక్నోలో గత 24 గంటలుగా కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని ప్రధాన కూడళ్లు, రోడ్లన్నీ నీట మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ భవనం వెలుపల కూడా భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. లక్నో జిల్లా యంత్రాంగం గురువారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ సెలవు ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యాసంస్థలు కూడా ఈ సెలవు ఉత్తర్వుల పరిధిలోకి వస్తాయి. వర్షం వస్తే నగరాలన్నీ దేశంలో నదులను తలపిస్తున్నాయి. ఇళ్లను, కాలనీలను వరద నీరు ముంచెత్తుతోంది. ఫ్లైఓవర్ పైనే నీరు నిలిచిపోతోంది. మెట్రో స్టేషన్లు స్విమ్మింగ్ పూల్స్ గా మారుతున్నాయి. రహదారులపై నడుములోతు దాకా నీళ్లతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న పట్టణాలు, మెట్రో నగరాల్లో వరదల సమస్య ఏటికేడు మరింత జట్లమవుతోంది. వరదల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోన్న భారత్కు ఈ సమస్య పెద్ద సవాలుగా మారింది. ఇటీవల హైదరాబాద్లో కురిసిన వర్షాలు ఎలాంటి విధ్వంసం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఓ ఫ్లైఓవర్ పై నిలిచిన నీళ్లు నదిని తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తింది. మ్యాన్హోళ్లు పొంగిపొర్లాయి. ఇక పైప్ లైన్ల కోసం రోడ్లను తవ్విన ప్రాంతాల్లో నడవడం నరకం పక్కన ఉండే వైతరిణి నదిని దాటినట్టే ఉంటుందంటే అతిశయం. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. ఇటీవల అక్కడ వచ్చిన వరదలు పలువురిని పొట్టన పెట్టుకున్నాయి.
ఆర్థిక రాజధాని ముంబైలో ఇటీవల మెట్రో స్టేషన్ జలపాతాన్ని తలపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని పట్టణాలు, మహానగరాల పరిస్థితి ఇంతే. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉన్న పట్టణాలు, నగరాల్లో వరదలు కేవలం పౌరులను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు